విశాఖ జై ఆంధ్రప్రదేశ్ సభలో ప్రభుత్వంపై వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు తిప్పికొట్టారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై జగన్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వైకాపా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్న భయంతోనే జగన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నాడని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, సునీత, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే ఎక్కువగా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు ఎక్కువగా వస్తే మీ ఇంటిలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని చెప్పి తప్పుడు సమాచారాన్ని విద్యార్థులకి, ప్రజానీకానికి నువ్వు అందిస్తున్నావు. ఒకవేళ పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయన్నటువంటి పెద్ద మనిషి నువ్వు 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు అనేది నా సూటి ప్రశ్న. ప్రతిపక్ష నాయకుడు చేయాల్సింది ఏంటంటే అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని పైకెత్తి చూపించి డిస్కస్ చేసి, డిబేట్ చేసి, చట్టాలు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలా. కానీ వాళ్ళు ఆ పని చేయటంలా. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ రోజు కాంగ్రెస్ కి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవుతుంది. ఆ మీటింగ్ లో ఆ సభలు అనేది పెట్టేది ఇక్కడ కదా, మన రాష్ట్రంలో కాదు, అక్కడ కేంద్రంలో కూడా పెట్టి ఆయన బలం ఏదో నిరూపించుకుంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీగానే పార్లమెంట్ లో ఉన్నాడు, మరి ఆయన ఏం చేశారని కూడా మేము ఈ రోజు అడుగుతున్నాం. 24,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం రైతులకి విడతల వారిగా కూడా మాఫీ చేస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? నీకేమన్నా నీ పార్టీ, నీ జెండా మర్చిపోతున్నారని ఆలోచనతో ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం మేము కూడా ఊరుకోమని కూడా తెలియజేస్తాం. ఈ రోజు ఏదో స్పెషల్ హోదా ఇవ్వడానికి, ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామని అంటే ఆ ప్యాకేజ్ లో కూడా ₹1 కూడా తీసుకొని ఇవ్వకుండా రాష్ట్రానికి ₹1 కూడా కేంద్రం నుంచి రాకూడదు, దానికి అడ్డు పలకాలని చెప్పి ఇటువంటి ట్రిక్స్ అన్ని కూడా ఈ రోజు ప్లే చేయడం జరుగుతుంది. కేవలం ఆయన తాలూకా రాజకీయం కోసం ఆయన ఒంటరి అవుతున్నటువంటి ఈ రోజు పరిస్థితుల్లో ఆయన భవిష్యత్తుని ఆయనే చంపుకునేటటువంటి విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి అటువంటి శైలిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.